చేసుకున్న తర్వాత మోడీ గారి యొక్క ఆశయం రేపు 2047కు వికసిత భారత్, ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్. నేను దానికి చిన్న సవరణ, మాధవ్ గారు ఉన్నారు ఇక్కడే, వికసిత కమలం కాకుండా వికసిత భారత్, మీరు కమల వికాసం అని పెట్టినారు, నేనైతే వికసిత కమలం. వికసిత కమలం నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒకసారి ఆర్ఎస్ఎస్లతో చెప్తే మంచి మాట, ఇది స్లోగాన్ బయటికి తీసుకోమన్నారు. దాని కారణంగా ఇక్కడ విచ్చేసిన అందరూ, ఇప్పుడే మన దయాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు చప్పట్లు కూడా సప్పగా ఉన్నాయి. అదే మామూలుగా నేను ఒక సామెత చెప్తాంట, పల్లె సామెత, సప్పగా ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అని. కొట్టండి మళ్ళీ సప్పట్లు ఇప్పుడన్నా. లేదంటే నేను అందరూ ఎక్కువ మంది ఏమైనా ఆకలికి తట్టుకోలేక చచ్చిపోయినారా అని. ఎప్పటికైనా ఉత్సాహం, అది పాట పాడినప్పుడు కానీ కొన్ని మాటలు చెప్పినప్పుడు కానీ ఉత్సాహంగా గట్టిగా ఈలలు కానీ కేకలు కానీ చప్పట్లు కానీ చేయతడం కానీ చేస్తే, 4 మాటలు చెప్తే విన్నారని. నేను ఇప్పుడే అడిగిన, ఈ డబ్బా మాకైనా అందరికి ఇచ్చినావా అని. లేదన్నాడు. ఏమంటే ఆకలి, ఇది తింటే నిద్రపోతారు అంటున్నాడు సామంచి శ్రీనివాస్. అంటే పూర్తిగా ఎప్పుడైతే మన ఈ తిరుపతిలో మన పరపతి పెరగాలంటే, మన మాధవ్ గారి పరపతి పెరగాలంటే, తిరుపతి చాలా వైజాగ్ విజయవాడ తర్వాత చక్కటి కేంద్రం తిరుపతి. ఇప్పుడు ఆయన చదివినాడు అన్ని కార్యక్రమాలు ఎన్ని చేసినాం ఏం కథ అని. నేను మామూలుగా లెక్చర్గా పనిచేయడం వల్ల రాసుకుంటాట, చెప్పిన ప్రతి ఒక్కటి ఏం రాసినారు, ఇక కరపత్రంలో ఇచ్చినట్టు ఎవరెవరు ఎప్పుడు వచ్చినారు ఏం చేసినారని. ఇక్కడ నాకు ఆ రోజు ఎలక్షన్లప్పుడు, నేను ఒక 5 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద శాంతమ్మ గారు గట్టిగా కొట్లాడినట్టు చేసినారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మాధవ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడి మనకు అధిక కోట ఇప్పించడానికి వీళ్ళను కార్యకర్తలను ప్రోత్సహించాలి. అవకాశం ఉంది ఇక్కడ. మనకు ఏమి లేకుండా, ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు, కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని, ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఎప్పుడో 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు, బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన, తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా, చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు, జంతు కొవ్వు, లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది ఆ జంతు కొవ్వు కంటే, వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ, అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే నేను హైదరాబాద్లోనే పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబల్ ఇంజన్ కాబట్టి అన్ని రకాలుగా. నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు, అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడాలంటే, కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ బాడీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా, మాధవ్ గారు మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరపున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలా. నీకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం, మనకు అవకాశం ఉంది. ఇంకా నేను గంట చెప్పినా ఇంతే. ఇంకా నేను మిగతా వాళ్ళు ఉన్నారు, ఏమన్నా మీరు పలానా క్వశ్చన్ అడిగితే చెప్తాను ఆన్సర్. ఇంకా నేను చెప్పేది అయితే అయిపోయింది. అందరికీ నమస్కారం.
ఈరోజు మనకి వేదంలో ఒక శ్లోకం ఉంది. ఇది పండిత్ దీన్ దయాల్జీ ఎప్పుడు చెప్తుంటారు. కలికి సైనౌ భవేత్ ఉత్తిష్టంతు త్రేతాయాం సంజి హోనస్తు ద్వాపరః కృతం సంచయేత్ ఇతి చరేవేతి చరేవేతి అని. కలియుగం ఏదైతే ప్రస్తుత యుగం ఉందో ఈ యొక్క యుగంలో అందరు కూడా నిద్రపోవాలనిపిస్తుంది, ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడు కూడా పడుకోవాలనిపిస్తుంది సమయం దొరికితే. చాలా కష్టం ఈ యొక్క కాలంలో పని చేయించడం. ఆ విధంగా ఈ యొక్క కలి యొక్క ప్రభావం అది. ఆ విధంగా మన్ని ఒక అడుగే వేస్తే 3 అడుగులు వెనక్కి లాగే విధంగా కలి యొక్క ప్రభావం ఉంటుంది. మరి తప్పనిసరిగా అనేక విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ విషయాలన్నిటి పట్ల కూడా మనం స్పందించి ముందుకెళ్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఆ రోజు తిరుమల కొండలపైన ఒక ప్రయత్నం చేసింది. ఒక దుర్మార్గ ప్రభుత్వం ఒక జీవోనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం కథని తొక్కాం, కమల దళం అడుగులు వేసింది. ఆ యొక్క జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది. కేవలం ఆ జీవోనే కాదు, అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మనందరికీ తెలియకుండా ఒక ప్రయత్నం చేస్తున్న స్వామివారి యొక్క వైభవం ఏంటంటే, ఆయన యొక్క శక్తి ఏంటంటే వీటన్నిటిని నివారించాడు. ఎవరెవరైతే ఈ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు, రాబో కాలంలో శిక్షిస్తాడు. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న అపచారం ఏదైతుందో దీన్ని కూడా మనం ఉపేక్షించడానికి లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్నో అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరూ కూర్చోవడం జరిగింది, మంత్రులు కూడా కూర్చోవడం జరిగింది. దీనిపైన ఆలోచన చేయడం జరిగింది. తప్పనిసరిగా తిరుమల పవిత్రతని, తిరుమలలో ఉండే వ్యవస్థల్ని, కేవలం మనదనే కాదు అన్ని దేవాలయాల వ్యవస్థని, ఆధ్యాత్మికంగా ఉండే అనేక రకాల విషయాల పట్ల ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఆలోచన చేస్తుంది. అందరూ కూడా ఆ విధమైన ఆలోచనతో వెళ్దాం. ఎవరైనా ఇటువంటి ఆలోచన చేస్తే వాటిపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఆ విధమైన శక్తుల్ని నిర్మూలన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మనందరం కూడా రాబో కాలంలో మరింతగా పనిచేస్తూ, ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారో, వాళ్ళ భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా వెళ్ళాలనే కాంక్షంతో దాంట్లో కూడా మనం భాగస్వాములు అవుదామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరూ కూడా సావధానంగా ఇంతవరకు ఉండి అనేక విషయాలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అలాగే ఒక విషయం అందరికీ తెలుసు, బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అలాగే మన న్యాయవాద పరిషత్ ఇద్దరం కలిసి ఒక 4 క్యాండిడేట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. రేపు 13వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మీ అందరూ, మన ఎవరైతే లాయర్స్ ఉన్నారో, మీకు తెలిసిన మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ONE1 అనే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్ ఉంటుంది. ఆ విధంగా వెయ్యాలని చెప్పాలి. మన ప్రాంతానికి సంబంధించి వజ్రాల చంద్రశేఖర్ గారు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.